హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్లానెట్ ఛానల్. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఐ ప్రామిస్ మీకు రెగ్యులర్ గా ఏదో ఒక కొత్త కంటెంట్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇవాళ కూడా ఒక కొత్త కంటెంట్ తో ముందుకు వచ్చాను. మన ఇవాళ చేయబోయే కంటెంట్ వచ్చేసి తెలుసు కదా వర్సెస్ కేఆర్ఎం పర్ఫార్మెన్సెస్ అనాలిసిస్. సో ఆల్రెడీ అవుట్కమ్స్ ఆఫ్ దీస్ టూ మూవీస్, ఒక సినిమా వచ్చేసి హిట్ అని డిక్లేర్ చేసేసారు ఆల్మోస్ట్, ఇంకో సినిమా వచ్చేసి ట్రెండింగ్ వర్స్ ఫ్లాప్ అంటున్నారు. సో వాట్ కుడ్ బి ద రీజన్స్ అని ఆలోచించేపాటైతే సో నాలుగు బేసిక్ 4 సెగ్మెంట్స్ కింద మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ప్రీ ప్రమోషన్స్. సో మోస్ట్లీ తెలుసు కదా ప్రమోషన్స్ వచ్చి ఈవెన్ దో దే వర్ ఎంటర్టైనింగ్, ఆ ప్రమోషన్స్ అని ఎలా ఉన్నాయంటే కాస్ట్ అండ్ క్రూ యొక్క ఎక్స్పీరియన్సెస్, మూవీ మేకింగ్ టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అనే వాటిపైన ఎక్కువ ఫోకస్ అయినట్టు నాకు అనిపించింది. వైల్ కేఆర్ఎం వచ్చేసి ఇట్ వాస్ ఫోకస్ మోర్ ఆన్ ది కంటెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ టు ది ఆడియన్స్. సో మేము కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇవ్వబోతున్నాము, ఒక ఫాదర్స్ అండ్ సెంటిమెంట్ కంటెంట్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి క్లియర్ గా చెప్తూ వచ్చారు. బట్ ఫస్ట్ మేబీ దట్ ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి ట్రైలర్. 100% ట్రైలర్ హెస్ మేడ్ అన్ ఇంపాక్ట్ అని నా ఒపీనియన్. ఓకే, సో తెలుసు కదా ట్రైలర్ వచ్చేసి ఇట్ వాస్ మోర్ ఫోకస్డ్ ఆన్ సిద్ధూస్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ మోస్ట్లీ ఒక అర్జున్ రెడ్డి వైబ్స్ కానీ, ఒక మిసోగినిస్టిక్ క్యారెక్టర్ అనేటట్టు, ఒక గ్రేట్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనేలా కానీ చూపిస్తూ వచ్చారు. సో అట్లీస్ట్ నాకేమనిపిస్తుంది అంటే హీరో క్యారెక్టర్ మరి అంత మిసోగినిస్టిక్ గా చూపించాల్సిన అవసరం లేదేమో ట్రైలర్ లో. ఇట్ గాట్ మోర్ హైలైటెడ్ దాన్ ది యాక్చువల్ కంటెంట్ అనేలా అనిపించింది. అట్ ద సేమ్ టైం ట్రైలర్ లో ప్లాట్ ఏం రివీల్ చేయలేదు. సో ఆడియన్స్ లిటరల్లీ వాళ్ళు ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లోనే ఉన్నారు ఏం ఉండబోతుంది సినిమా అని చెప్పేసి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కేఆర్ఎం, కంప్లీట్ గా సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సీన్ అన్ని కూడా క్లియర్ గా కట్ చేసి ఆ ట్రైలర్ లోనే పెట్టేస్తున్నారు. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి టార్గెటెడ్ ఆడియన్స్. ఓకే, సో తెలుసు కదా వాస్ టార్గెటెడ్ మోర్ ఫర్ అర్బన్ ఆడియన్స్. ఓకే, ఈవెన్ దో కంటెంట్ వాస్ గుడ్, రైటింగ్ వాస్ గుడ్, విజువల్స్ వర్ బ్యూటిఫుల్. ఒక మెయిన్ థింగ్ వచ్చేసి టార్గెటెడ్ ఆడియన్స్ క్లియర్ గా వాళ్ళ టార్గెట్ వచ్చేసి యూత్ ఆడియన్స్, అండ్ దే క్లియర్లీ న్యూ వాట్ యూత్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్. అండ్ ఐ ఫీల్ దే డెలివర్ ది కంటెంట్ ఆల్సో అట్లీస్ట్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద యూత్. సో వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో వాళ్ళకి తెలుసు. ఆ యూత్ టార్గెట్ చేసుకుని వాళ్ళ కంటెంట్ ప్రాపర్ గా డెలివర్ చేస్తారనేది నాకు ఇది. సో ఫైనల్ వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ ని వాళ్ళు ఎంతవరకు మెప్పించగలిగినారు అనే దాని మీదనే సినిమా కంప్లీట్ డిపెండెంట్ అనేది క్లియర్ గా ప్రూవ్ అయిపోయింది. సో దీస్ ఆర్ ద రీజన్స్ బికాస్ ఆఫ్ విచ్ ఐ ఫీల్ కేఆర్ఎం హ్యాస్ డన్ బెటర్ దాన్ తెలుసు కదా. సో మీకు ఇంకా ఎంటర్టైనింగ్ కంటెంట్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ రీసెంట్ గా స్టార్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి నాకు. అండ్ మోర్ ఓవర్ ఈ కంటెంట్ నేను వాట్ ఎవర్ అనాలిసిస్ దట్ ఐ హావ్ డన్ అది మీకు కూడా రిజల్ట్ అయిపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. ఆర్ మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ తో వచ్చి మేబీ ఇది కూడా రీజన్స్ అయ్యిండొచ్చు అని అంటే కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్. కిరణ్ బోరం